ఆత్మకూరు క్రీస్తు సంఘము ఇక్కడ కూర్చొని ఉంది. అంటే దేవుని యొక్క బిడ్డలు, పరిశుద్ధులు ఇక్కడ కూడుకొని ఉన్నారని అర్థం. సంఘం కూడుకొని ఉందంటే పరిశుద్ధులు, విశ్వాసులు ఇక్కడ కూడుకొని ఉన్నారు. క్రీస్తు సంఘము అనగా ఏమిటి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే, క్రీస్తు సంఘము అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని క్రీస్తు సంఘం అంటారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. ఈ పిలువబడిన వారు ఎలా పిలువబడ్డారంటే పరిశుద్ధపరచబడి, అంత మాత్రమే కాదు, దాని తర్వాత పరిశుద్ధులుగా కొనసాగడానికి పిలువబడ్డారు. అటువంటి పిలువబడినటువంటి సంఘము ఇప్పుడు మన ఎదుగుతుంది. ఆ సంఘంలో, ఈ క్రీస్తు సంఘములో, క్రీస్తు సంఘం యొక్క పరిస్థితులు ఏంటో, క్రీస్తు సంఘంలో విశ్వాసులు ఏ విధంగా జీవించాలో, క్రీస్తు సంఘము దేవుని యొక్క ఉనికిలో, దేవుని యొక్క ఏర్పాటులో ఏమైందో ఈరోజు మనము గ్రంథంలోంచి పరిశీలన చేస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు సంఘములో ఎవరుంటారో అక్కడ తెలియజేయబడింది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీలో ఉన్న దేవుని సంఘంలో కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధపరచబడి పిలువబడిన వారు. ఇంగ్లీష్లో దీన్ని, గ్రీక్లో దీన్ని ఎక్లేషియా అంటారు. ఎక్లేషియా అంటే పిలువబడిన వారు. దానికి ఇంగ్లీష్లో అర్థం ఈ విధంగా ఉంది. థియలాజికల్ మీనింగ్ ఏంటంటే ఏ పర్టికులర్ బాడీ ఆఫ్ ఫెయిత్ఫుల్ పీపుల్. విశ్వాస సంబంధమైనటువంటి శరీరముగా, సంఘముగా పిలువబడిన వారు, లేకపోతే ద హోల్ బాడీ ఆఫ్ ఫెయిత్ఫుల్. దీన్నే చర్చ్ అంటారు. సంఘం అంటే విశ్వాసుల సమూహము అని అర్థము. గ్రీక్లో దీన్ని ఎక్లేషియా అంటారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. రోమపత్రికలో కూడా అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కూడా పరిశుద్ధులుగా పిలువబడిన వారు అనే విషయాన్ని రోమా సంఘాన్ని కూడా ఆయన అడ్రస్ చేస్తూ ఆయన చెప్తున్న మాట. రోమపత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలులకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయింది. పరిశుద్ధులుగా ఉండటకు మెయిన్ థీమ్ ఏంటంటే, మనం ఆలోచన చేస్తే క్రీస్తు సంఘంలోకి నీవు నేను చేరాము అంటే దాని అర్థము పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారము. ఎప్పుడైతే ఈ ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుందో, ప్రతి విశ్వాసికి పరిశుద్ధులుగా మనము ఇక్కడికి ఉండడానికి పిలువబడ్డామనే ఆలోచన ఉంటుందో, అప్పుడు తను పరిశుద్ధంగా జీవించడానికి కావలసినటువంటి ఏర్పాట్లని తను ఆలోచన చేసుకుంటా ఉంటాడు. అలా కాకుండా ఏదో ఒక చిన్న మేలు జరిగిందనో, లేకపోతే ఇంకేదో రకంగా మనం మొహమాటానికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటే దానివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే దాని మీద శ్రద్ధ లేకుండా పోతూ ఉంటుంది. పరిశుద్ధులుగా జీవించాలనే ఆలోచన, దాని గురించి కష్టపడాలనే విషయము మనం ఎరగకుండానే వచ్చిపోతూ ఉంటాము. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఈ సంఘానికి వస్తున్నారు, వారి కోసము పిల్లలుగా మేము రావాలి. లేకపోతే భర్త వస్తున్నాడు, వెళ్తున్నాడు, భర్తతో పాటు భార్య, లేకపోతే భార్య వెళ్తుంది కాబట్టి భర్త. ఇది కాదు. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ వారందరూ పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా తమ జీవితాలని నడుచుకోవడానికి రావాల్సిన అవసరం ఉందని గ్రంథం తెలియజేస్తాం. పరిశుద్ధులుగా పిలువబడ్డామంటే
దానికి ముందు మన పరిస్థితి ఏంటి, దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం. పరిశుద్ధ పరచబడక ముందు మన పరిస్థితి ఏంటో గ్రంథము తెలియజేస్తా ఉంది. నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డావు అనే విషయం కూడా ఇక్కడికి వచ్చిన వారు ఎరిగి ఉండాల్సిన అవసరం. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డాము, గతంలో మనం ఎక్కడున్నాము, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము. దీనికి ముందు మనం చూసింది పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. ఎక్కడో ఒక దగ్గర ఉంటే అక్కడ నుంచి మనం వ్యక్తులను పిలుస్తాం. మేము నెల్లూరులో ఉన్నాం, నెల్లూరు నుంచి మమ్మల్ని పిలిస్తే ఇక్కడికి వచ్చాం అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా మనం ఎక్కడున్నామో గ్రంథం ఏం చెప్తా ఉందంటే మనము చీకటిలో ఉన్నామని గ్రంథం తెలియజేస్తాం. గతంలో పిలువబడక ముందు నీవు నేను ఎక్కడున్నామంటే మనము చీకటిలో ఉన్నాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడు అని బైబిల్ తెలియజేస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాత్యమును ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డామంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం వెలుగు సంబంధాలుగా మనం ఉన్నాము. గతంలో అయితే మనము చీకటిలో ఉన్నాము. చీకటిలోంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి. చీకటి దేన్ని సూచిస్తుందంటే చీకటి సాతాను సూచిస్తుంది. చీకటి పాపానికి ప్రతీకగా ఉంది. అదేవిధంగా చీకటి గురించి గ్రంథం చెప్తున్న మాట, చీకటి సాతాను అధికారము అని మనకు గ్రంథం తెలియజేస్తా ఉంది. చీకటిలో ఉన్న వ్యక్తులు సాతాను యొక్క లేదా అపవాది యొక్క అధికారంలో ఉంటారు. ఆ అధికారంలోంచి మనల్ని విడుదల చేసి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే దేవుని యొక్క సముఖానికి. మన గతంలో ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నామని గ్రంథం తెలియజేస్తా ఉంది. సాతాను యొక్క అధికారంలో ఉన్నామని గ్రంథం తెలియజేస్తా ఉంది. అపోస్తలుల కార్య గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనం చూస్తే సాతాను అధికారం నుండి దేవుని వైపు ఏ విధంగా మనము వచ్చామో మనకు గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తలుల కార్య గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనం చూస్తే 16 నుంచి మనకు 18 కలిసి ఉన్నాయి. నీవు నన్ను చూచిన సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతిని గురించి నేను పరిచారకుగా సాక్షిగా నియమించుటకే కనబడినాను. నీవు లేచి నీ పాదములను ఓపి నిలుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండా కాపాడాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి అనగా సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెచ్చుకొని నేను నిన్ను వారి ఎదురు పంపేదనని చెప్పాను. పౌలు గారి యొక్క సాక్ష్యం గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కడున్నారంట? వారు చీకటిలో నుండి వెలుగులోనికి. ఒక వ్యక్తి చీకటి నుండి వెలుగులోకి వచ్చాడంటే ఎక్కడి నుంచి వచ్చాడని మనం ఆలోచన చేస్తే సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగారు. చీకటి నుండి వెలుగులోకి వచ్చారంటే సాతాను యొక్క అధికారం నుండి దేవుని యొక్క వెలుగులోనికి. మన బైబిల్ మనం పరిశీలన చేస్తే దేవుడు వెలుగై ఉన్నాడు. చీకటి అంటే సాతానని అపవాదని మనం ఆలోచన చేశాము. దేవుడి గురించి ఏమి రాయబడిందంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసే సందర్భాన్ని గురించి ఆలోచన చేస్తే దేవుడు వెలుగై ఉన్నాడు. చీకటిలోంచి మనము వెలుగులోకి మనము చేరుకున్నాము. మనం వెలుగులో ఉండేటప్పుడు ఏ విధంగా ఉండాలి
మనము క్రీస్తు సంఘంలో ఉన్నాము. క్రీస్తు సంఘంలో ఉన్న వ్యక్తులు వెలుగు సంబంధులుగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలాగా మనం కూడా వెలుగు సంబంధంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, మన పరిస్థితి ఏంటో మనల్ని మనం బేరీజు వేసుకుంటే, అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే, మనల్ని మనం పరీక్షించుకుంటే, ప్రతి ప్రభుదినంలో మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఒకటి వస్తూ ఉంటుంది. కానీ విశ్వాసిగా ప్రభుదినంలో మాత్రమే కాదు, ప్రతిదినం 24/7 అన్నమాట. నువ్వు నిత్యము నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశీలన చేసుకోకపోతే మనం దేవుడితో అన్యోన్య సహవాసం కలవాలమై ఉండడానికి అవకాశం లేకుండా పోతా ఉంటుంది. అందుకోసం ఇక్కడ చెప్తూ, ఆయనతో కూడా సహవాసం గలవాలని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, దేవుడు వెలుగు ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడవాల్సిన అవసరం ఉంది. మన క్రియలు, మన ఆలోచనలు, మన యొక్క సమస్తము దేవుని దగ్గరకు చీకటి నుంచి వచ్చేసాము, మరలా చీకటి వైపు చూసే ఆలోచన ఉండకూడదు. ఎప్పుడైతే చీకటిని మరలా ఆలోచన చేస్తామో దేవునితో నీకు సహవాసం కట్ అయిపోతా ఉంటుంది. దేవునితో అన్యోన్య సహవాసం కలవారమే ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, దేవుడు వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడవాల్సిన అవసరం ఉంది. గ్రంథం చెప్తున్న మరొక మాట, మనం చీకటి వారం కాదు, మనము రాత్రి వారం కాదంట. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు, మనము రాత్రి వారం కాదు, మనము చీకటి వారం కాదు. ఈ విషయాన్ని విశ్వాసులు జాగ్రత్తగా పరిశీలన చేసిన అవసరం ఉంది. క్రీస్తు సంఘంలో ఉన్నానని చెప్పుకుంటే ప్రయోజనం లేదు, కానీ మనం చీకటి వారం కాకుండా మన జీవితాలు ప్రదర్శించబడాల్సిన అవసరం ఉంది. దీనికి ఎవరో వచ్చి మనల్ని క్వశ్చన్ చేయరు, ఎవరో వచ్చి మనల్ని అడగరు. మనకు మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆ జీవిత విధానం లేకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం క్రీస్తు సంఘానికి వస్తూ ఉంటాం, పోతా ఉంటాం, వస్తూ ఉంటాం, పోతా ఉంటాం. ఒకరోజు ఈ భూమిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత పాతాళము నోరు తెరుస్తుందా, లేకపోతే పాతాళము నోరు తెరవకుండా పాతాళాన్ని దాటుకొని వెళ్ళిపోతామా? మన యొక్క డెస్టినేషన్ అక్కడే డిసైడ్ అయిపోతుంది. ఈ దేహంలో ప్రాణం విడిచిన వెంటనే నువ్వు ఏ స్థానంలో ఉంటావో, ఈ భూమి పైన మన జీవితం ఏ విధంగా మనము నడిచామో దాని ప్రకారమే మన యొక్క డెస్టినేషన్ పాయింట్ డిసైడ్ చేయబడుతుంది. పరదేశంలోకి వెళ్తావా, పాతాళంలోకి వెళ్తావా? నువ్వు దేవుని పక్షంగా నడుచుంటే తప్పకుండా పాతాళము నోరు తెరవకుండా అది మూసుకుంటుంది. దాని తర్వాత నువ్వు పరదేశికి క్షేమంగా వెళ్ళిపోతావు. అలా ఆలోచన లేకపోతే, క్రీస్తు సంఘంకి వస్తున్నాము, క్రీస్తు సంఘం అంటే ఏంటో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనే ఆలోచన లేకుండా క్రీస్తు సంఘంలో సంవత్సరాల కొద్ది నడిచిపోతా ఉన్నామంటే, మనం ఏ ఉద్దేశంతో ఇక్కడికి పిలువబడ్డామో దాన్ని మర్చిపోయిన వారంగా ఉంటాము. దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా మనం ఉన్నాం. కారణం ఏంటంటే, పూర్వం మనం చీకటై ఉన్నాము, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగునందుకు వచ్చాము. వెలుగు సంబంధాలుగా జీవించడానికి, వెలుగు ఫలం ఫలించడానికి మనం ఇక్కడికి వచ్చాము. మనము చీకటి జోలికి ఆలోచన చేయకూడదు, చీకటి జోలికి పోకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగుగా చేయబడ్డాము. ప్రభునందు వెలుగైన మనము వెలుగు సంబంధులుగా ఈ భూమి పైన మన యాత్రను కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సార్లు మనం డినామినేషన్ వాళ్ళని చూసినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, మేము క్రీస్తు సంఘం అని గొప్పగా, అంటే దేవుని వాక్యము, దేవుని యొక్క సత్యాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారమని చెప్పుకుంటాం. కానీ దాన్ని జీవితంలో ప్రదర్శించేటప్పుడు, జీవిత విధానాన్ని మనం చూపించేటప్పుడు అవి ఆ ఛాయలు మనలో కనపడకుండా పోతాయి. కారణం ఏంటంటే, చీకటిని మరలా చూసే పరిస్థితి, లేకపోతే వెలుగు సంబంధాలుగా బ్రతకలేని పరిస్థితి. అందుకోసమే ఎక్కడ ఇటువంటి పరిస్థితి జరుగుతాయంటే, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో
ఆ సహవాసాన్ని బట్టి మనకు తెలుసు, లోకంలో ఉండే నానుడి 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారు అవుతారు, వారు వీరు అవుతారు అనే సంగతి మనకు తెలుసు. కారణం ఏంటంటే సహవాసాన్ని బట్టే మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే లోకంలో వచ్చి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, పరిశుద్ధులుగా జీవించాలనే ఉద్దేశంతో ఆయన తన ఇంటిలో, తన సంఘంలో మనం ఉంచాడు. ఉంచిన తర్వాత అటని చెప్పి మనం ఇక్కడే 24/7 ఉంటామా, లేకపోతే 24 గంటలు ఇక్కడే ఉంటామా? ఉండము. మన లోకంలోకి వెళ్తూ ఉంటాము, మన పరిపాటిని జరిగించుకుంటూ ఉంటాం, మరలా సహవాసంలోకి వస్తూ ఉంటాం. ఈ మధ్యలో జరిగే కార్యక్రమం సహవాసంలో లోపం ఉంటుంది. కారణం ఏంటంటే మనము లోకంలో తిరగాల్సిన అవసరం ఉంది. మన పని బాటలను బట్టి, లేకపోతే మన ఉద్యోగ వ్యాపారాలను బట్టి మనం బయట వ్యక్తులతో మనము తిరగవలసిన అవసరం ఉంటుంది. అంటే వారితో కలవాల్సిన అవసరం ఉంటుంది. కలిసినప్పుడు వారి సహవాసంలో మనము కలిసిపోయామంటే, ఇశ్రాయేలుని దేవుడు హెచ్చరించాడు, మీరు అన్ని జనులతో వీయమందవద్దు, అన్ని జనుల దగ్గరికి వెళ్ళవద్దు, అన్ని జనులతో సహవాసం చేయవద్దు, వారు విగ్రహాలకు అర్పించిన దాన్ని మీరు తినవద్దు. ఇట్లాగా అనేక విషయాలు ధర్మశాస్త్రంలో ఆయన పొందుపరిచి ఏం చేశాడంటే వారితో సహవాసం వద్దు అన్నాడు. ఎప్పుడైతే మన సహవాసము అన్యులతో ఉంటుందో అక్కడ మన సహవాసంలో లోపం ఏర్పడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే దేవుడు వెలుగు ఉన్నాడు. వెలుగు సంబంధాలుగా మనం జీవించడానికి మనం ఏ విధంగా బ్రతకాలో ఇక్కడ సంఘంలో తెలియజేయబడతా ఉంటుంది. దీని ప్రకారం మనము జీవించకపోతే, అన్యులతో సహవాసం కలిగి ఉంటే, అన్యులతో జోడి కలిగి ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం నుంచి మనము దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. అందువల్ల సహవాసం అనేది చాలా అవసరమైనది. ఈ యొక్క మధ్యలో, వారం మధ్యలో ఈ యొక్క బైబిల్ తరగతి అనేది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే సమాజంగా కూడటము మానకూడదని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ప్రభుత్వంలో మనం కూడుతున్నాము, తిరిగి మరలా బైబిల్ తరగతనో, లేకపోతే సహోదరులకు ప్రత్యేకమైన కార్యక్రమనో, లేకపోతే విజ్ఞాపన ప్రార్థననో, లేకపోతే కుటుంబ ప్రార్థననో, ఏదో ఒక కార్యక్రమంతో మనము సహవాసంలో కలుస్తా ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని బిడ్డలతో సహవాసం అవసరమైంది. సంఘము సహవాసంలో ఎప్పుడైతే ఉంటామో మనం క్షేమంగా ఉంటాము. అందుకోసమే పరిశుద్ధులతో సహవాసము. కొరింథీ రాసిన 2వ పత్రిక 6:14 పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తాను. అందుకోసమే ఆయన చెప్తాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పోతుంది. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. అందువల్ల మనం లోకంలోకి వెళ్తున్నాము, దుర్నీతి లోకంలో ఉందని ఎరిగినప్పుడు అంటనట్టుగా మనము జాగ్రత్త పడాల్సిన అవసరం. చీకటితో వెలుగుకు పొత్తు లేదు. నువ్వు వెలుగు సంబంధివి అని నువ్వు ఎరుగుబడినప్పుడు వెలుగు సంబంధి వలె నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. పౌలు గారు కొరింథీని హెచ్చరిస్తూ చెప్తున్న మాట, చీకటితో వెలుగు పొత్తు లేదు. అందువల్ల క్రీస్తు సంఘంలో మనం ఉన్నామంటే సంఘం యొక్క విలువలు మనము తెలుసుకుని ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని లోకంలోంచి పిలిచి, చీకటిలోంచి పిలిచి, సాతాను యొక్క అధికారంలోంచి పిలిచి దేవుని యొక్క సంఘంలో ఆయన ఉంచాడు, దాన్ని ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క సంకల్పము ఏంటో మనము సంఘం పట్ల ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. సంఘంలో విశ్వాసం ఉన్నామంటే సంఘము యొక్క ఏర్పాటు, ఈ విధంగా మనము కూడుకోవడానికి దేవుడు క్రీస్తు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి, ఆ సంకల్పాన్ని ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే క్రీస్తు సంఘాన్ని మనకి ఇవ్వడానికి గల సంకల్పం ఏంటంటే మానవుని విమోచన కొరకు దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మానవుడు రక్షించబడాలని. కారణం ఏంటంటే సాతాను యొక్క అధికారం ఉన్నాడు, అధికారంలోంచి మానవుని రక్షించి దేవునితో సంబంధ బాంధవ్యం ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. దానికోసం ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘములో ఆయన యొక్క సంకల్పము నెరవేర్చే ఒక ఏర్పాటు ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే 3వ వచనం మధ్య నుంచి, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులు ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాను. ఎటువంటి ఉద్దేశం ఉందంటే ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాలనే దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఆయన కుమారులుగా ఉండాలంటే నీవు నేను వెలుగు సంబంధాలుగా ఉండాలి, చీకటిలో ఉండకూడదు, పాపంతో ఉండకూడదు. అందుకోసం ఆయన 7వ వచనంలో చూస్తే దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ యొక్క సంకల్పంలో భాగము క్రీస్తు వారి యొక్క బలి. క్రీస్తు వారి యొక్క రక్తంలో ప్రతి ఒక్కరిని విమోచించి మన అపరాధములు క్షమించి దేవుని యొక్క ఏర్పాటు ఎంత స్పష్టంగా మనకు కనబడతా ఉందంటే, చీకట్లో ఉన్నాము, సాతాను యొక్క బందీగా మనం ఉన్నాము. అక్కడి నుంచి ఆయన మనల్ని ఏ విధంగా తీసుకొచ్చాడంటే క్రీస్తు వారి యొక్క రక్తంతో, క్రీస్తు వారి యొక్క బలితో ఆయన మనల్ని కడిగి మన యొక్క పాపములన్నింటినీ తీసివేసి మనల్ని విమోచించి ఆయన క్రీస్తు సంఘంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఈ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క విమోచన కొరకైన ఏర్పాటు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయన చెప్తున్నమాట, మరలా అటువైపు చూడొద్దు, మరలా అటువైపు చూడొద్దు. అటువైపు చూడకుండా ఉండాలంటే ఇక్కడ పరిశుద్ధంగా జీవించడానికి ఒక ఏర్పాటు, ఒక షెల్టర్. మనం వర్షం నుంచి వచ్చాము, లేకపోతే ఇంకేదైనా ఒక ప్రత్యేకమైన వాతావరణం నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క చర్చ్ బిల్డింగ్ లో సేఫ్ గా ఉన్నాం అనుకోండి, మరలా బయటకు వెళ్తే ఎలా ఉంటుంది, ఆ వాతావరణంలో పడిపోతాం. అందుకోసమని మరలా తడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇక్కడ క్రీస్తు సంఘము వాతావరణంలో మనుషులు క్షేమంగా ఉంటారు. రక్షించబడిన వారు క్రీస్తు సంఘంలో క్షేమంగా ఉంటారు. ఎందుకంటే క్రీస్తు సంఘం యొక్క విలువ చాలా గొప్పదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఈ సంఘానికి ఎంతో శక్తి దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు వారు, ఈ శిరస్సులో అవయవాలుగా అతుకుబడిన వారు మనము. అందుకోసము సంఘము ఎటువంటిదో మనం ఎరగాల్సిన అవసరం ఉంది. ఈ సంఘానికి ఉన్నటువంటి శక్తిని మనం ఆలోచన చేస్తే ఈ సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలువనేరమని గ్రంథం తెలియజేస్తా ఉంది. మనం ఇందాక చూసాము, పాతాళ లోకము చనిపోయిన వ్యక్తి మింగేద్దామని పాతాళ లోకము నోరు తెరిచి ఆశగా ఎదురు చూస్తూ ఉంటుందంట. మన ఆత్మ చనిపోయిన తర్వాత ఈ దేహంలో తీసుకొని పోబోయేటప్పుడు పాతాళ లోకము ఇట్టగా నోరు తెరిచి ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరైతే దేవుని పక్షంగా బ్రతకరో వారికి నోరు ఓపెన్ అవుతుంది, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఎవరైతే దేవుని పక్షంగా బ్రతుకుంటారో వారి పాతాళలోక ద్వారములు మూసివేయబడతాయి. ఆ శక్తి ఏమవుతుందంటే క్రీస్తు సంఘానికి ఉంది. ఎవరైతే క్రీస్తు సంఘంలో దేవుని పక్షంగా బ్రతుకుతారో వారి యొక్క ఆత్మలు భద్రం చేయబడతాయి, పాతాళంకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. ఎఫెసీ పత్రిక మత్తయి సువార్త క్రీస్తు వారు చెప్తున్నమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూస్తే, మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమట. మరి అది చెప్తున్నాడు, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. సంఘం యొక్క శక్తిని ఆలోచన చేస్తే సంఘం ఇక్కడ ఏది బంధిస్తే, భూమి మీద ఏది బంధిస్తే పరలోకంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భూమి మీద దేన్ని విప్పుదువో అది పరలోకమందు నువ్వు విప్పబడునని అతనితో చెప్పి అటు పిమ్మడి తాను క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించారు. ప్రభువారు ఈ భూమి మీద దినాల్లో సంఘం యొక్క శక్తిని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళ లోకము నిన్ను మింగివేయకుండా ఉండాలంటే క్రీస్తు సంఘంలో దేవునికి ఇష్టడుగా బతకాల్సిన అవసరం ఉంది. ఈ సంఘం గురించినటువంటి ఆలోచన మనం చేస్తే, సంఘం అంటే ఏదో 4 గోడలని దాని మధ్యలో మనం వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాం, వెళ్తున్నాం కాదు. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు వారు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఈ సంఘానికి ఉండే విలువ, ఈ సంఘానికి ఉండే శక్తిని మనం ఆలోచన చేస్తే
క్రీస్తు వారు ఈ సంఘానికి రక్షకుడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సు అయినటువంటి క్రీస్తు వారు ఏం చేశాడంటే ఈ సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని ఎందుకోసం పెట్టాడంటే పరిశుద్ధులుగా జీవించే క్రమంలో మనం ఏ విధంగా ఉండాలో ఆయన ఆలోచన చేస్తూ ఆయన యొక్క మాటలు చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి మనం ఆలోచన చేస్తే ఈ సంఘం కోసము ప్రభువు ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడో మనం ఆలోచన చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఈ సంఘం ఉండాలని ఆయన కోరుకున్నాడంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం నుండి క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున పురుషుడును భార్యకు శిరస్సున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడు అయినాడు. క్రీస్తు ప్రభువారు రక్షకుడు మరియు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషుడు లోబడినను ఆయన చెప్తూ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు ప్రభువారు సంఘాన్ని ప్రేమించారంట. తన ప్రాణం పెట్టేదానికి ఎందుకు ఆయన వెనుకాడలేదంటే దేవుని సంకల్పంలో భాగము ఆయన ప్రాణం పెట్టాలి. ప్రాణం ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాడంటే అది కళంకమైనను ముడతైనను అటు ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకుని వలని వాక్యముతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకే దాని కొరకు తను తాను అప్పగించుకుని క్రీస్తు ప్రభు వారు ఎటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని ఆయన చూడాలనుకున్నాడంటే ఆ సంఘము కళంకము లేనిదిగా, ముడత లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గలదిగా ఉండాలని ఆయన ఆలోచన చేశాడు. దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇందులో సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే, విశ్వాసుల సమూహమే సంఘం. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే సంఘం. ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలని క్రీస్తు వారు ఆలోచన చేశారంటే కళంకం లేని వారిగా, ముడత లేని వారుగా, పరిశుద్ధమైన వారుగా, నిర్దోషమైన వారుగా, మహిమ గలవారుగా. వాక్యంతో ఆయన ఉదక స్నానం చేత మనందరినీ ఆయన కడిగి పవిత్రపరిచి మనల్ని సంఘంగా చేర్చాడు. అందువల్ల ఈ సంఘం యొక్క విలువ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘం ఎందుకోసం మనం ఆలోచన చేశాము, అదేవిధంగా సంఘము దేవుని సంకల్పంలో ఏర్పాటు చేయబడ్డదనే విషయాన్ని ఆలోచన చేశాము. ఈ సంఘము ఎటువంటిదో కూడా మనం ఆలోచన చేశాము. ఆ సంఘాన్ని గురించి ప్రభువారి యొక్క మాటల్లో మనం చూస్తే అది తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము ఎవరిదో వ్యక్తులది కాదు. అనేక సార్లు అనేక చోట్ల పలానాయన సంఘం అని ఆ వ్యక్తి పేరు చెప్తా ఉంటారు. అది సరైనది కాదు. ఇది క్రీస్తు సంఘం. ఈ సంఘం కోసము ఎవరు ప్రాణం పెట్టారంటే ప్రభు ప్రాణం పెట్టాడు. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అపోస్తలుల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనే సంగతి అక్కడ తెలుపబడింది. ప్రభు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘంలో ఏ విధంగా మనము జీవించాలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంఘం యొక్క విలువ, ఈ సంఘంలో జీవించే జీవిత విధానం. ఎప్పుడైతే దేవుడు వెలుగే ఉన్నాడు, మనం కూడా వెలుగు సంబంధులుగా ఈ యొక్క క్రీస్తు సంఘంలో జీవించాల్సిన అవసరం ఉంది. మరియు ఈ సంఘం ద్వారా ఏం జరగాలి అని దేవుడు ఉద్దేశించాడంటే ఈ సంఘం ద్వారా దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడాలని దేవుని యొక్క కోరిక ఉంది. దేవునికి ఒక సంకల్పం ఉంది. దీని ద్వారా ఈ సంకల్పము నెరవేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఈ సంకల్పము మనము ఆలోచన చేస్తే దేవునికి కుమారులుగా చేర్చబడడం అనేది దేవుని యొక్క సంకల్పం అయితే, దేవుని యొక్క జ్ఞానము ఈ సంఘంలో నుండి విశ్వాసులకు అయితే పరిశుద్ధపరచబడిన వారికి సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం తెలియజేయబడాలి దేవుని యొక్క ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడడం ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మము గురించి ఏర్పాటు ఏంటిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనే నాకు ఈ కృప అనుగ్రహించిన అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. అన్ని జనుల్లో దేవుని యొక్క మర్మం తెలియపడాలి, దేవుని యొక్క సంకల్పం తెలియపడాలి.
అంటే దేవుని యొక్క సంఘం యొక్క పని ఏంటంటే, ఈ సంఘం ద్వారా దేవుని యొక్క నిత్య సంకల్పము అన్ని జనులకు తెలియజేయబడాల్సిన అవసరం ఉంది. అన్ని జనులు దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని దేవుని కుమారులుగా పరిశుద్ధపరచబడి వారు కూడా దేవుని ఇంట్లోకి ప్రవేశించాలనేది దేవుని యొక్క సంకల్పమైనది. ఈ పరిశుద్ధపరచబడిన వారు ఎలా ఉంటారంటే, దేవుని యొక్క ఇంటిలోకి చేర్చబడిన వ్యక్తులు ఈ యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి దానికి అనుకూలమైన విధానంలో జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేవుని యొక్క ఇంటిలో ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుని యొక్క జ్ఞానము బోధించబడతా ఉంటుంది, దేవుని యొక్క మాటలు వినబడతా ఉంటాయి. మనకు తెలుసు, ఆది సంఘము పెంతెకోస్తు దినాన పేతురు గారు ప్రసంగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులు వారి హృదయాల్లో పొడవపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న తర్వాత వారు దాదాపు 3,000 మంది ఆ రోజు చేర్చబడ్డారు. సంఘము ప్రారంభమైంది. మనకు తెలుసు, అనేక సార్లు మనము చదువుకుంటా ఉంటాము. అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో వారు ఏం చేస్తున్నారు చూస్తే, ఆ విధంగా ఏర్పడినటువంటి సంఘము 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకుండ్రి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకుండ్రి. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎవరైతే దేవుని ఇంటిలోకి ప్రవేశిస్తారో వారు అపోస్తలుల బోధలో పెంచబడతా ఉంటారు. అదేవిధంగా సహవాసంలో ఉంటా ఉంటారు. ఈ సహవాసంలో మంచి చెడులు బేరీజు వేసుకుంటూ క్షేమకరంగా ఏ విధంగా బతకాలో ఇక్కడ నేర్చుకుంటా ఉంటారు. క్రీస్తు సంఘంలో జరిగే పని ఏంటంటే, ఇక్కడ అపోస్తలుల బోధ వినబడుతూ ఉంటుంది. అపోస్తలుల బోధ అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏ విధంగా ఒక విశ్వాసి క్రమంగా నడుచుకోవాలో, పాతాళానికి పోకుండా పరదేశిపోయే మార్గం ఏంటో ఇక్కడ బోధించబడతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ అపోస్తలుల బోధలో ఇక్కడ బోధించబడతా ఉంటారో, వీరు అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెక్కుకుంటా ఉంటారు. ఇది క్రీస్తు సంఘంలో జరిగే దేవుని యొక్క జ్ఞానము వినిపించబడుతుంది. అదేవిధంగా ఈ పరిశుద్ధపరచబడిన వారు దేవుని కుమారుని యొక్క జ్ఞానంలో కూడా దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంటారు. దేవుని యొక్క కుమారుని యొక్క జ్ఞానం విషయంలో వీరు ఏకత్వాన్ని కలిగి ఉంటారని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి, పరిశుద్ధపరచబడిన వారు క్రీస్తు సంఘంలో పిలువబడిన వారు మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది. ఇక్కడ 2 రకాల ఆలోచనలు క్రీస్తు సంఘాల్లో ఉండకూడదు కూడా. ఏకత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ఒకే భావం, ఒకే తాత్పర్యం, ఒకే మాట. కారణం ఏంటంటే, మనందరిలో ప్రభువు యొక్క రక్తం ఉంది, మనందరిలో దేవుని యొక్క ఆత్మ ఉంది. అందువల్ల ఆత్మ కలిగించే ఏకత్వంలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఏకత్వం లేదు అంటే కారణము ఎక్కడో దురాత్మ మనలో ప్రవేశించింది నాకు. ఏకత్వము కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే దేవుని కుమారుడు గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల కొరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు కొరకు ఆయన ఈలాగు నియమించను. దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉందంటే, క్రీస్తు సంఘంలోకి వచ్చిన వ్యక్తులు క్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరిలో, క్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. అంటే ప్రభు వారిలాగా జీవించాలంటే, ప్రభు వారి గుణ లక్షణాలను మనము కలిగి ఉండాలంటే, దానికోసం మనము సంపూర్ణ పురుషులయ్యే వరకు మనము క్రీస్తు ప్రభు వారు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు మనము జాగ్రత్తగా క్రీస్తు సంఘంలో ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం దేవుని యొక్క ఏర్పాటు, సంఘంలో దేవుని ఏర్పాటు ఏ విధంగా ఉందంటే, కింద వచనాల్లో ఆయన
పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరు కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. దేవుని యొక్క సంఘం యొక్క డిజైన్ ఈ విధంగా ఉంది. దేవుడు ఏ విధంగా ఆలోచన చేశాడంటే, ఇక్కడ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి మరియు పరిచర్య ధర్మం జరగాలి. ఇక్కడ అందరూ ఒకేసారి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ ఉంటాయా? ఉండవు. దానికోసం కొందరు ఏర్పాటు చేయబడిన వ్యక్తులు పరిచర్య జరిగించేవారు ముందుగా వచ్చి దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. స్థానిక సంఘంలో పరిచర్య ధర్మం జరగాలంటే ఏర్పాటు చేయబడిన వారు ఆ కార్యక్రమాన్ని జరిగించాలి. అదేవిధంగా క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. క్షేమాభివృద్ధి చెందడం కోసము దేవుని యొక్క డిజైన్ ఎలా ఉందంటే, ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు కాపర్లు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించను. అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పి స్థానిక సంఘంలో అది ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఉపదేశించేవాడు అయితే ఉపదేశము, నువ్వు పరిచర్య చేసేవాడైతే పరిచర్య. లేదు, ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే క్రీస్తు సంఘాన్ని దేవుని యొక్క మాటలను పరిచయం చేయడానికి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టే తలాంతు నీకు ఇవ్వబడి ఉంటే ఆ పని ఏదైనా జరిగించవచ్చు. సువార్తను చెప్పే తలాంతు నీకు ఇవ్వబడి ఉంటే, లేదా దేవుని పరిచయను సపోర్ట్ చేయగలిగే తలాంతు దేవుడు నీకు ఇచ్చుంటే, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క తలాంతం దేనైనా దేవుని పని కోసం వాడవచ్చు. దానికోసము సంఘంలో ఒక ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. సంఘంలో కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని పరిచారకులు గాను, కాపర్లుగా నియమించాడు. అపోస్తులు అయితే ప్రస్తుత కాలంలో మన సంఘంలో లేదు, ఎందుకంటే అపోస్తులు వెళ్ళిపోయారు. కానీ అపోస్తుల యొక్క బోధ వాక్య రూపంలో మన మధ్య ఉంది. అపోస్తులు లేరు అనుకోవడానికి లేదు, కానీ అపోస్తులు భౌతికంగా మన మధ్య లేరు, కానీ అపోస్తుల యొక్క బోధ మన మధ్యలో ఉంది. అదేవిధంగా కొందరిని ప్రవక్తలు గాను, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను హెచ్చరించేవారుగా, కొందరు ఉపదేశించేవారుగా, కొందరు కాపర్లుగా, మందను జాగ్రత్తగా కాపాడే కాపర్లుగా నియమించబడ్డారు. అది స్థానిక సంఘంలో నీకు ఏ బాధ్యత అప్పచెప్పబడిందో ఆ బాధ్యతను జాగ్రత్తగా జరిగించాల్సిన అవసరం ఉంది. స్థానిక సంఘంలో ఇవ్వబడిన బాధ్యతలు మనకంటే ముందుగా నాయకులుగా ఉన్నవారు, లేకపోతే మనల్ని వాక్యం చేత బోధించి మనల్ని నడిపించే వారిని మనము జాగ్రత్తగా అనుసరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిగించేటప్పుడు దేవుని యొక్క ఏర్పాటులో సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, పరిచారకులు అవ్వచ్చు, లేకపోతే సువార్తికులు అవ్వచ్చు, వారి యొక్క మాటను మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా మనం వచ్చిపోతూ ఉంటామో, స్థానిక సంఘంలో దేవుని యొక్క ఏర్పాటు ఉంది, ఆ ఏర్పాటుకి మనం భిన్నంగా ఉన్నామంటే మనము దేవుని యొక్క ఆత్మతో మనం ఏకీపించిన వారము కాదని విషయం తెలియజేస్తాం. అందుకోసమే కొరింథీ రాసిన మొదటి పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ 12వ అధ్యాయము 28 నుంచి 31 వరకు చెప్తూ ఆయన కూడా దేవుని సంఘములో పరిశుద్ధులు ఏ విధంగా ఉండాలో అక్కడ తెలియజేస్తూ కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం 31 వరకు చూస్తే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను, కొందరిని స్వస్థపరచువారు కృపావరము గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను. ఇక్కడ ఆది సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, భాషలు మాట్లాడడం అవచ్చు, లేకపోతే అపోస్తులు అవ్వచ్చు, లేకపోతే అద్భుతాలు. ప్రస్తుత కాలంలో అయితే మనకు తెలుసు అద్భుతాలు లేవు. రెండవది భాషలు కూడా నిలిచిపోయినాయి, మనకైతే అవి లేవు. కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క ఏర్పాటులో సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి కృపావరాలుగా ఇవ్వబడ్డాయి. కృపావరాలు ఎవరికైతే ఇవ్వబడ్డాయో వారు దేవుడు తమకు ఇచ్చినటువంటి తలాంతుని భూమిలో కప్పెట్టకుండా తలాంతుని వినియోగించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నువ్వు పరిచయం చేసే తలాంతు ఉందనుకోండి, కొందరు ఉపకారాలు చేసే తలాంతు ఉందంట, కొందరు ప్రభుత్వం చేసే తలాంతు, అంటే అడ్మినిస్ట్రేషన్ చేసే తలాంతు, నడిపించే తలాంతు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని సంఘంలో వాడాల్సిన అవసరం ఉంది.
క్రీస్తు సంఘం యొక్క విలువ నెరిగిన వారు, దేవుని కుమారుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని ఎరిగిన వారు ఎలా ఉంటారంటే, ఈ విధంగా దేవుని యొక్క సంఘంలోని ఏర్పాటు, దేవుని యొక్క డిజైన్ ఎలా ఉందో డిజైన్ ప్రకారమే నడుచుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ డిజైన్ మనం దాటుకుపోయామంటే అపవాది సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మన మధ్యలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే, వీటన్నిటిని మనం పరిశీలన చేస్తే ఎక్కడ అపవాదికి అవకాశం ఉంటుందంటే, ఎప్పుడైతే ప్రేమ లోపిస్తుందో అప్పుడు అపవాది మన మధ్యలో చిక్కులు పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రేమ కలిగి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూస్తే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళంనైనను, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగి వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. వేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబొట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమను గురించి చెప్తూ, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుపుదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమను గురించినటువంటి అనేక విషయాలు ఈ యొక్క అధ్యాయంలో తెలియజేయబడ్డాయి. ప్రేమ ఎప్పుడైతే లోపిస్తుందో సంఘములో మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతను మనము మర్చిపోయేదానికి అవకాశం ఉంది. మనకు దేవుడు ఇచ్చినటువంటి కృపావరాల్ని సరిగా వాడలేని పరిస్థితి. కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడ ఫిట్ అయ్యావో, దేవుడు స్థానిక సంఘంలో నిన్ను ఎక్కడ అమర్చాడో దాని విషయంలో అవగాహన లేకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే శరీరంలో మన భాగాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభువు వారి శిరస్సు, మనం భాగాలుగా అతకబడి ఉన్నాం. అతకబడినప్పుడు చెయ్యికి ఒక పని ఉంది, కాలుకి ఒక పని ఉంది, ముక్కుకు ఒక పని ఉంది, నాలుగు ఒక పని ఉంది, నోటికి ఒక పని ఉంది, చెవులకు ఒక పని ఉన్నాయి. ఏ అవయవం యొక్క పని అవయవం చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా చెయ్యి పని కాలు చేస్తానన్నా, కాలు పని చెయ్యి చేస్తానన్నా, లేకపోతే కాలుకి నేను చెయ్యిని సహకరించనన్నా ఇబ్బంది. కాలు చేయాల్సిన పని చేయి చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? చేతి పైన ఎంత దూరం నడిచిపోగలము? కుదరదు. చేతితో పట్టుకున్నంత కన్వీనియంట్ గా మనము కాలుతో వస్తువులు పట్టుకోలేము. అంటే దేవుడు ఈ శరీరంలో ఏర్పాటు చేసిన భాగాలు, అంటే క్రీస్తు సంఘంలో ఎవరెవరికి ఏ పని అప్పచెప్పబడిందో ఆ పనిని జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందడము, అదేవిధంగా దేవుని యొక్క సంకల్పము అనేక మందికి తెలియజేయబడము, అన్ని జనులు దేవుని ఇంటిలోకి తీసుకురావడం, ఇవన్నీ దేవుని యొక్క పనిగా ఉంది, సంఘం యొక్క పనిగా ఉంది. సంఘం ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానంలో అభివృద్ధి చెందదో అప్పుడు ఈ యొక్క దేవుని యొక్క పని విస్తరించేదానికి అవకాశం ఉంది. మరియు సంఘ క్షేమాభివృద్ధిలో ముఖ్యంగా ఆలోచన చేస్తే మనము సంఘ క్షేమాభివృద్ధిలో పాలు పొందే నాయకులకు లోపడి ఉండాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ మనం పరిశీలన చేస్తే హెబ్రీ పత్రిక 13:17 హెబ్రీ పత్రిక 13:17 వారు ఏ విధంగా దేవుని పక్షంగా పనిచేస్తున్నారో మనం ఆలోచన చేస్తే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. మాట వినడంలో లోపం కలిగి ఉన్నామంటే దేవుని పని మనము చెడగొట్టే వారంగా ఉంటాం. అనేక సార్లు మాట వినే దగ్గర కాస్త ఇబ్బంది పడతాం. ఎందుకంటే బ్రదర్ మీరు నాకు చెప్పనక్కర్లేదు, లేకపోతే మీరు చెప్తే నేను వినేది. ఇటువంటి సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయంటే, దేవుని జ్ఞానాన్ని మనము ఇంకా సంపాదించుకోలేదు. అటువంటి డిఫరెన్సెస్ ఉండడానికి గల కారణం ఏంటంటే, మన పైన నాయకులుగా ఉన్న వారిని వాళ్ళు లెక్క అప్పచెప్పాలి, బాధ్యత ఉంది. దేవుని సంఘములో సంఘాన్ని నడిపించే వ్యక్తులకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతను బట్టి వారు పనిచేసేటప్పుడు వారు
ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ వాళ్ళు కాపర్లుగా ఉంటారు. ఈ ఆత్మలన్నిటి యొక్క లెక్క అప్పచెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేయకూడదంట. దేవుని సంఘంలో దేవుని పని అప్పచెప్పబడిన వారు దుఃఖంతో ఆ పని చేయకూడదంట. ఏం చేయాలంటే వారు ఆ పని దుఃఖంతో చేస్తే అది నిష్ప్రయోజనం ఉంటుంది. ఆనందంతో చేరినట్లు వారి మాట విని వారికి లోపడండి. కారణం ఏంటంటే మన ఈ అధ్యాయంలోని 7వ వచనం చూస్తే, మీరు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొచ్చు వారి విశ్వాసమును అనుసరించడానికి గ్రంథం హెచ్చరిక చేస్తా ఉంది. ఎందుకు మనం వారికి లోబడి ఉండాలి, ఎందుకు వారి మాట వినాలంటే దేవుని వాక్యంలో నిన్ను పెంచారు, దేవుని వాక్యంతో నిన్ను దేవుని సన్నిధికి నిన్ను నడిపించారు. నడిపించిన వ్యక్తులకి లోబడి ఉండాలి. ఎలా లోబడి అంటే మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవచ్చు. ప్రవర్తన ఫలం అని ఫుట్నోట్లో చెప్పబడిన మాట మీరు చూస్తే, వారు అంతము వరకు నడుచుకున్న రీతిని, మనకంటే ముందుగా ఉన్నటువంటి దైవజనులు దేవుని పక్షంగా బ్రతికిన వారి ప్రవర్తన ఫలం అంట. వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు, వారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తే మనం కూడా అనేక విషయాలు, పౌలు గారు కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడగలిగిన సందర్భం ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాను. ప్రవర్తన ఫలం అంటే మనకంటే ముందుగా దేవుని పక్షంగా మనకు దేవుని వాక్యాన్ని బోధించిన వ్యక్తులు వారి ప్రవర్తన ఫలాన్ని మనం చూసి వారిని అనుసరించాల్సిన అవసరం ఉంది. శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసం అనుసరించండి. విశ్వాసం నుంచి తొలగిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే క్రీస్తు సంఘంలో వెలుగు సంబంధాలుగా ఉండడానికి మనము పిలువబడ్డాము. మనము పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధంగా జీవించడానికి ఈ విశ్వాస యాత్ర ప్రారంభించాము. ప్రారంభించిన తర్వాత క్షేమంగా ఈ భూమి పైన మన యాత్ర ముగించే వరకు క్రీస్తు సంఘంలో దేవుని యొక్క వెలుగులో నడవాల్సిన అవసరం ఉంది. ఇలా వెలుగులో నడిచేటప్పుడు మనకు ముందుగా ఉన్నటువంటి వారు, మన పైన నాయకులుగా ఉన్నవారు, వారికి లోపడాలి. వారి ప్రవర్తన ఫలాన్ని, వారి యొక్క ప్రవర్తన, వారి విశ్వాసాన్ని మనము అనుసరించాల్సిన అవసరం ఉంది. అనేక సార్లు ఈ యొక్క సంఘం యొక్క విలువను మర్చిపోయి దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క జ్ఞానము బోధించబడుతుంది. అనేక సార్లు మన అనేక రకాలుగా మనము దేవుని యొక్క జ్ఞానాన్ని అనేక మాధ్యమాలతో మనము వింటూ ఉండొచ్చు, చూస్తూ ఉండొచ్చు. కానీ స్థానిక సంఘంలో దేవుని యొక్క ఏర్పాటు ఉంది. స్థానిక సంఘంలో నీకు ఆహారం దొరుకుతుంది, నీకు బలమైన ఆహారం స్థానిక సంఘంలో దొరుకుతుంది. దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. స్థానిక సంఘంలో దొరికే ఈ ఆహారము ఎంతో బలమైంది. మనకు అనేక ఇన్ఫర్మేషన్స్ ఉండొచ్చు. మనము లోకంలో ఈరోజు మనం నెట్ చూస్తే కావలసినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఎంతవరకు అంటే అవి ఇన్ఫర్మేషన్ వరకే. నేను ఆత్మ సంబంధంగా నడిపించగలిగే ఒకే ఒక్క స్థలం, అది స్థానిక సంఘం. ఈ స్థానిక సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా మనం ఆత్మ సంబంధంగా, ముఖ్యంగా అపోస్తల బోధ స్థానిక సంఘంలో వినబడుతూ ఉంటుంది. ఈ అపోస్తల బోధలు ఎప్పుడైతే మనం పెంచబడతా ఉంటామో క్రీస్తు సంఘంలో నిజంగా దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉందో ఆ ఏర్పాటును అనుసరించి మన జీవితాలు మనం కొనసాగించుకుంటే మనం ఈ దేహాన్ని ఏ సమయంలో విడిచిపెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. కరోనా రావచ్చు, ఇంకోటి రావచ్చు, వరదలు రావచ్చు, ఇంక ఏ సందర్భంలో మనము ఈ దేహాన్ని భూమి నుంచి మనం ఏ క్షణంలో రాలిపోయినా కానీ మనము చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సిద్ధపడి ఉండేదానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే మనం జీవించే జీవిత విధానం. ఈరోజు మనము క్రీస్తు సంఘం గురించి అనేక విషయాలు ఆలోచన చేశాం. సంఘం అంటే ఏంటో మనం చూసాము. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డాం, చీకట్లోంచి సాతాను యొక్క అధికారంలోంచి దేవుని యొక్క అధికారంలోకి మనం పిలువబడ్డామని చూసాము. అదేవిధంగా సంఘం యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పంలో సంఘము ఏర్పాటు చూసాం. మానవ విమోచన కొరకై క్రీస్తు వారు సంఘాన్ని, తండ్రి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దానికోసం క్రీస్తు వారిని బలిగా ఇచ్చాడు. రక్తంతో మనల్ని కొనుక్కుని ఆయన కుమారులుగా స్వీకరించాడు. ఈ మర్మము అన్ని జనులు కూడా తెలుసుకొని వారు దేవుని ఇంటిలోకి రావాలని దేవుని యొక్క ఉద్దేశము. దాన్ని మనము సువార్తగా అనేక మంది తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా స్థానిక సంఘంలో చేర్చబడిన వారు, ఈ సంఘం ద్వారా
ఏం జరుగుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంఘం ద్వారా అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచడము, ప్రార్థన, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అన్ని జనులు దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం విషయంలో ఇక్కడ తర్ఫీదు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా స్థానిక సంఘ పరిధి, స్థానిక సంఘం యొక్క డిజైన్ ఏ విధంగా ఉందో, దేవుని యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉందో దాని ప్రకారం మనం జీవించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా వేరుగా మనం ఆలోచన చేశామంటే అనేక సార్లు ఇటువంటి వేరైనటువంటిది ఎక్కడున్నా కానీ దాని ద్వారా ఇబ్బంది కలుగుతా ఉంటుంది. గ్రంథంలో అనేక సందర్భాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను వాటన్నిటి గురించి ఆలోచన చేయలేదు. కారణం ఏంటంటే సంఘంలో ఇబ్బంది పెట్టే సమస్యలు అబద్ధ బోధ వల్ల వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా అబద్ధ ప్రవక్తల ద్వారా వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా కపట సహోదరుల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అపవాది ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా వాడుకునేదానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి, ఆత్మ కలిగించే ఐక్యత సంఘంలో లేనప్పుడు ఇటువంటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. స్థానిక సంఘంగా మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కాదు మనం పరిశీలన చేసుకుని దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులకు, అదేవిధంగా సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను.